Hello friends, welcome to Honey JS classes. 7th January current affairs with JS Pants, Hindu Express, Inadu and PIB News. సో ఫస్ట్ మనకి పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నది మంత్రి తొలగింపు అని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అంశం సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సో ఏం జరిగింది అంటే తమిళనాడులో ఒక మంత్రి సెంథిల్ బాలాజీ అని చెప్పేసి ఉన్నాడు. ఈ సెంథిల్ బాలాజీ ఇన్ఫ్యాక్ట్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయబడతాడు. వెంటనే తమిళనాడు గవర్నర్ స్పందించి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి తొలగిస్తాడు. సో దీన్ని తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు అయితే మనకు తీర్పు చెప్పడం జరిగింది. సో ఈ ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని గవర్నర్ తొలగించరాదు అని చెప్పేసి రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి చెప్పడం జరిగింది. గవర్నర్ని కొద్దిగా మందలించడం జరిగింది ఈ కేసు విషయంలో. సో ఏంటి అంటే యాజ్ పర్ 164 ఆర్టికల్, సో సబ్ క్లాస్ 1 మనకు సెంట్రల్లో 75 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము ఎన్నికలు జరిగిన తర్వాత మెజారిటీ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ నాయకుడిని గవర్నరు సీఎంగా అపాయింట్మెంట్ చేస్తాడు. సో సీఎంగా ఎవరు నియమించాలనే విషయంలో సలహా అవసరమా? సలహా అవసరం లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నరు ఎవరిని నియమించాలి ఆ విషయంలో గవర్నర్కి సలహా అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారము ముందుకు పోతాడు. నెక్స్ట్ సీఎం వచ్చిన తర్వాత ఇతను నేను చీఫ్ మినిస్టర్ని, నా మంత్రివర్గము ఇదే అని చెప్పేసి గవర్నర్కి లిస్ట్ పంపుతాడు. సో ఈ మినిస్ట్రీ అని చెప్పేసి ఈ వ్యక్తికి అని చెప్పేసి దాన్ని గవర్నర్ తప్పనిసరిగా ఆమోదిస్తాడు. అంటే ఏంది ఇక్కడ సీఎం సలహా మేరకు మాత్రమే, సో ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ సలహా మేరకు మాత్రమే మంత్రులను నియమిస్తాడు. శాఖలను కేటాయించేది ఎవరు అంటే గవర్నర్ మనకి. సో సింపుల్ చెప్పాలంటే గవర్నర్ అనేది సీఎం సలహా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కాదు. సో మంత్రుల నియామకం విషయంలో గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కాదు. సీఎం విషయంలో సలహా అవసరం లేదు. కానీ మెజారిటీ ఎవరైతే పొందుతారో, ఎవరైతే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళని సీఎంగా అపాయింట్మెంట్ చేస్తాడు. ఎవరికి మెజారిటీ రానప్పుడు మళ్ళీ గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కిందికి వస్తుంది. సో ఇది 164(1) అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకోటి ఈ 75(3) అండ్ 164(3) కాకుండా 2 ఉంటుంది. సో మనకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత అనేది 75 సబ్ క్లాస్ 3లో ఉంటే స్టేట్లో మాత్రం 164(2) అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము లోక్సభకి, సో రాష్ట్రంలో అసెంబ్లీకి మంత్రివర్గము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. 164 సబ్ క్లాస్ 2 కాదు, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3 కాదు. సో ఇది జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మంత్రుల నియామకం విషయంలో సీఎం సలహా తప్పనిసరి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది. అండ్ సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ ఆ మంత్రులు ఎంతకాలం పదవిలో ఉంటారంటే రాజ్యాంగంలో ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ గవర్నర్ యొక్క సంతృప్తి నియమం అంటే ముఖ్యమంత్రిగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ కిందకి చిన్న బిట్టు వస్తుంది మనకు. సో ఈ రాముడి మీద ఒక పాట పాడింది గుజరాత్ గాయని. ఆమెను ప్రధానమంత్రి PIB వేదిక చేసుకొని ప్రశంసించడం జరిగింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో సాంగ్ పేరు మనకి శ్రీరామ్ ఘర్ ఆయే అని చెప్పేసి ఉన్నది. రాముడు ఇంటికి వచ్చాడు అని చెప్పేసి, సో శ్రీరామ్ ఘర్ ఆయే అని చెప్పేసి ఇది ఒక గీతము. సో దీన్ని రాముడిని ఉద్దేశించి పాడింది. జనవరి 22న మనకు ఈ రామాలయం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె పేరు ఏంటి అంటే మనకు గీతాబెన్ రాబరీ అని చెప్పేసి ఉన్నది. ఎందుకు ఈమె ప్రముఖంగా ప్రస్తావన చేస్తున్నామంటే ఇన్ఫ్యాక్ట్ PIB న్యూస్లో వచ్చింది గీతాబెన్ రాబరీ అని చెప్పేసి. అదే మన ఎక్స్ప్రెస్ పేపర్లో వస్తే ఈ పాటని మ్యూజిక్ చేసింది ఎవరు, లిరిక్స్ అని చెప్పేసి కూడా రాయడం జరిగింది. సో లిరిక్స్ చూస్తే సునీత జోషి, మ్యూజిక్ చూస్తే మౌలిక్ మెహతా అని చెప్పేసి ఉన్నది. బట్ మనకు అంతగానం అవసరం లేదు అన్ని పేర్లు. గీతాబెన్ రాబరీ అని చెప్పేసి సరిపోతుంది. మంచిగా పాడిందని చెప్పేసి PM మోడీ మెచ్చుకున్నాడు. నెక్స్ట్ స్పేస్లో మనం డిస్కస్ చేసిన అంశమే కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఎంత అంటే ఈ సెప్టెంబర్ 2న 23rd ఇయర్లో ఆదిత్య L1ని ఇన్ఫ్యాక్ట్ మన ఇస్రో పంపింది. ఇది 6th జనవరిన 2024లో అంటే 126 డేస్ అని చెప్పేసి పేపర్లో వచ్చినట్టున్నది. బట్ ఇది 127 డేస్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ డేస్ మనం కౌంట్ చేస్తే 127 డేసే వస్తుంది.
రైట్. ఇప్పుడు ఈ ఆదిత్య L1 మిషన్ అనేది తన యొక్క తుది కక్షకి అంటే L1 దగ్గరికి చేరింది. అదొక్కటే మనం యాడ్ చేసుకోవాలి. ఈ డేట్ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు ప్రయాణం చేసింది అంటే 127 చెప్పేసి ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 6 జనవరి 127 డేస్. ఎంత దూరం మనకి 1.5 మిలియన్ కిలోమీటర్లు. L1 అంటే మనం డిస్కస్ చేసినాం, L2, L3, L4, L5 డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇన్ఫ్యాక్ట్ ఇది సన్ అనుకోండి, ఇది ఒక ఎర్త్ అనుకోండి. సో ఈ భూమి మరియు సూర్యుని మధ్య గ్రావిటీ ఫోర్సు ఈ విశ్వం మొత్తంలో ఒక 5 పాయింట్ల దగ్గర సమానంగా ఉంటుంది. సమానంగా ఉన్నప్పుడు ఇది వస్తువును ఇటువైపు లాగుతుంది గ్రావిటీ ఫోర్సు, అది అటువైపు లాగుతుంది. సమానమైన బలాలు కాబట్టి సో ఇక్కడ 0 అయిపోయి ఫలిత బలం అనేది ఇక్కడ శూన్యంగా ఉంటుంది కాబట్టి వస్తువు స్థిరంగా ఉంటుంది. దాన్నే లాంగ్ రేంజ్ ప్యాంట్ అని చెప్పేసి మొత్తం 5 ఉంటాయి. సో L1 వచ్చేసి సూర్యునికి ఎదురుగా ఉంటుంది, L2 భూమికి ఆవల ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు L3 ఉంటుంది, నెక్స్ట్ L4 అని చెప్పేసి L5 అని చెప్పేసి ఉంటుంది. మొత్తం మీద లాంగ్ రేంజ్ పాయింట్స్ విశ్వంలో 5 ఉన్నాయి. అక్కడ సూర్యుని యొక్క గ్రావిటీ ఫోర్సు, ఎర్త్ గ్రావిటీ ఫోర్స్ సమానంగా ఉంటుంది కాబట్టి వస్తువును అక్కడ ఎటువంటి శక్తి అవసరం లేకుండా మనం స్థిరంగా పెట్టవచ్చు. ఇంకోటి సో ఒక డౌట్ మనకి రావాలి వాస్తవంగా, ఈ L1 నిజంగా స్థిరంగా ఎప్పుడు ఇక్కడే ఉంటుందా అంటే మనము ఇన్ఫ్యాక్ట్ భూమి మరి ఏమవుతుంది భ్రమిస్తుంది కాబట్టి L1 కూడా సూర్యుని చుట్టూ భ్రమిస్తుంది ఆటోమేటిక్గా. సో మనకి భూమి అండ్ సూర్యుని రెండింటిని కంపేర్ చేస్తే L1 స్థిరంగా ఉంటుంది, ఈ సరళరేఖ మీద ఉంటుంది. కానీ సో ఇవి భ్రమిస్తూ ఉంటాయి, ఒక దగ్గర అనేది ఉండదు. బట్ ఇది పోయినప్పుడు ఇది పోతుంది కాబట్టి సో మన స్ట్రేట్ లైన్ వస్తుంది ఎప్పుడు కూడా, అంటే ఒకే సరళరేఖ మార్గంలో ఉంటాయి కానీ ఒకే బిందువు దగ్గర మనకైతే ఉండదని చెప్పేసి ఇది ఒకటి చిన్నగా అప్లికేషన్లో క్వశ్చన్ వస్తే గిట తుది పాయింట్ L1 అనేది ఒకే దగ్గర ఉంటుందంటే ఒకే దగ్గర ఉండదు, భూమి భ్రమిస్తుంది కాబట్టి L1 కూడా భ్రమిస్తుంది కాబట్టి సో ఈ L1 అనేది సూర్యుడు ప్లస్ భూమితో కంపేర్ చేస్తే ఒకే దగ్గర ఉంటుంది, అంటే ఒకే రేఖ మీద ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎనఫ్ అండి, 127 డేస్ అయితే భ్రమించింది. సో మనం ఇంతకుముందు ఆదిత్య L1 అని చెప్పేసి సెప్టెంబర్ 3, 4 కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసినాం. అందులో గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం కూడా ఏం అవసరం అది డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఒక డిఫెన్స్లో ఒక రికార్డు సృష్టించింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క విమానము. దాని పేరు C-130J అని చెప్పేసి ఒక రవాణా విమానం. ఇది కార్గిల్లో 10,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ఎయిర్ ఫీల్డ్. సో ఎయిర్ ఫీల్డ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మనం ల్యాండ్ అవుతామో దాన్ని ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం ఏరోప్లేన్ అయితే. సో ఇంత ఎత్తులో ఉన్న ఎయిర్ ఫీల్డ్ దగ్గర అర్ధరాత్రి ల్యాండ్ అయింది. ఇది ఒక రికార్డ్ మనకి. సో ఇది ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ మన LOCకి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఈ మన యుద్ధం వచ్చినప్పుడు చైనాతో కావచ్చు పాకిస్తాన్తో కావచ్చు అటువంటి టైంలో సైనికుల్ని రవాణా చేసేందుకు రాత్రి పగలు సమయంలో ఇటువంటి టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో 10,500 అని చెప్పేసి ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు మనకేం లేదు, జస్ట్ అంత ఎత్తులో ఉన్న పాయింట్ దగ్గర ల్యాండ్ అయింది C-130J అని చెప్పేసి. ఇంకోటి దౌలత్ బేగ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మనకు అవసరం ఉంటుంది. సో ఇది వార్తల్లో లేదు బట్ మనకి ఇది అవసరము. దౌలత్ బేగ్ అని ఎంత మనకు 16,700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అతి ఎత్తైంది దౌలత్ బేగ్ అని చెప్పేసి కార్గిల్లో ఉంటుంది. సో ఇది మనకైతే ఎయిర్ ఫీల్డ్ నేమ్ ఇవ్వలేదు కానీ ఇంత ఎత్తులో ల్యాండ్ అని చెప్పేసి మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దౌలత్ బేగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల సో క్యాన్సర్ని గుర్తించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయం తీసుకుంటుంది ప్రపంచంలోని అతి పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి టాటా మెమోరియల్ హాస్పిటల్ ఫ్రమ్ ముంబై. సో టాటా మెమోరియల్ అనేది ప్రపంచంలో అతి పెద్దదైంది, ఇండియాలో అతి పెద్దదైన క్యాన్సర్ ఆసుపత్రి. క్యాన్సర్ని గుర్తించడంలో తొలిసారిగా AI అనేది ఉపయోగిస్తుంది. సో మనకు జస్ట్ ఆ టాటా మెమోరియల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి అబ్సోరా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటి అబ్సోరా అంటే ఇది ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని దేనిలో ఉపయోగిస్తుందంటే యుద్ధ రంగంలో ఉపయోగిస్తుంది. సో గాజా మీద దాడి చేసేందుకు ఎక్కడ సైనికులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళ కదలికలు బట్టి ఆ టార్గెట్ని AI గుర్తిస్తే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ అటాక్ చేస్తున్నారు, ఎయిర్ అటాక్ చేస్తున్నారు. అదే అబ్సోరా అంటే ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ యొక్క పేరు. దీన్ని తొలిసారిగా ఇజ్రాయెల్ అనేది యుద్ధ రంగంలో ఉపయోగిస్తుంది. దీని కారణంగా సో ఇది తప్పులు చేస్తుంది జనరల్గా.
సో అనుమానాస్పద కదలికలు ఎక్కడున్నా కూడా ఆ టార్గెట్ని గుర్తిస్తుంది, ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. జనరల్గా అక్కడ కొన్నిసార్లు సాధారణ పౌరులు ఉంటున్నారు, అందుకే ఇజ్రాయెల్ని సో చాలా కంట్రీస్ తిట్టిపోస్తున్నాయి. బట్ మనం మాత్రం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాము సపోర్ట్ ఇజ్రాయెల్ అని చెప్పేసి. సో పాలస్తీనా ముస్లిం కంట్రీ కాబట్టి సో మనం అని చెప్పేసి పెట్టుకుంటాం. సో నెక్స్ట్ చూస్తే ఇది ఆన్సర్ చేయండి. సో ఇజ్రాయెల్ దాడికి నిరసనగా రామన్ మెగసెసే అవార్డుని వదులుకున్న వ్యక్తి ఎవరని చెప్పేసి ఇది ఆన్సర్ చేయండి, మనకి ఇటీవల వార్తల్లో ఉన్న వ్యక్తి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ప్రాజెక్టు వీరగాథ 3.0 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ప్రాజెక్టు వీరగాథ 3.0 అంటే మనకు అంతకుముందు సో ఒకసారి వచ్చింది 1.0, 2.0 అని చెప్పేసి రావడం జరిగింది. ఇది మూడవసారి కాబట్టి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం దీన్ని 3.0 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది రెండింటి యొక్క సంయుక్త చొరవ, డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ యొక్క సంయుక్త చొరవ. 2022లో వెరీ ఫస్ట్ టైం మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రిపబ్లిక్ వేడుకల లోపల. దీనిలో ఏముంటుందంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లేకుంటే గ్యాలంటరీ అవార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పరమవీర చక్ర, వీరచక్ర అని చెప్పేసి వాళ్ళ గురించి వ్యాసరచన పోటీలు కండక్ట్ చేస్తారు స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో. అందులో ఉత్తమంగా ఎంపికైన 100 మందిని తీసుకుంటారు. ఈ 100 మందికి 10,000 నగదు బహుమతి ఇస్తారు. దాంతోపాటు ఈ రిపబ్లిక్ డే పరేడ్ లోపల ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అదే ప్రాజెక్ట్ వీరగాథ. దీని ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మనకి విద్యార్థుల్లో, కాలేజీ వాళ్ళలో దేశభక్తిని పెంపొందించాలని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళు సెర్చ్ చేస్తారు. రాయాలంటే సెర్చ్ చేయాల్సిందే. సో రాసేటప్పుడు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ స్ఫూర్తి వస్తుందని చెప్పేసి వీళ్ళు అనుకోవడము. సో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ప్లస్ దాంతోపాటు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ జాయింట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఈరోజు వార్తల్లో ఉన్నది. సో మళ్ళీ ఈరోజు పిఐబి న్యూస్లో వస్తుంది. ప్రసాదం అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ స్ట్రీట్ అని చెప్పేసి ఇది ఫస్ట్ దట. ఆ ఫుడ్ స్ట్రీట్ మొత్తము మనకు ఆ స్ట్రీట్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది, ఆ వీధి మొత్తం క్లీన్ అండ్ హైజీన్ కలిగి ఉంటుందట. సో మనకి ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల ఉజ్జయిని డిస్టిక్ లోపల నీల్కంఠ్ వాన్ అని చెప్పేసి ఆ స్ట్రీట్ లోపల ఉన్నది. సో ఇది పిఐబి న్యూస్లో మళ్ళీ ఈరోజు వస్తుంది. ఎందుకోసం అంటే జనవరి 8న దీన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవ్య దీన్ని స్టార్ట్ చేస్తున్నాడు. దాని పేరు ప్రసాదం అని చెప్పేసి. భారతదేశంలో మొట్టమొదటి శుభ్రమైన ఆరోగ్యకరమైన ఇది ఆహార వీధి అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. రైట్. నెక్స్ట్ ఒక సమ్మిట్ మనకు జనవరి 10న స్టార్ట్ కాబోతుంది. బట్ మనకి ఇప్పుడే పిఐబి న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో ఏంటి అది? వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్. ఏం లేదు, ఇక్కడ గుజరాత్ రాష్ట్రమును ఇతర దేశాలు కలిపి పెట్టుబడి విషయంలో ఒప్పందాలు చేసుకుంటేందుకు ఇటువంటి వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ని యూపీ రాష్ట్రం మొన్న కండక్ట్ చేసింది, ఇప్పుడు గుజరాత్ కండక్ట్ చేస్తుంది. సో ఎక్కడ జరుగుతుంది ఇది అంటే గాంధీనగర్లో జరుగుతుంది. సో థీమ్ ఏంటి మనకు అంటే గేట్ వే టు ది ఫ్యూచర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో గేట్ వే టు ది ఫ్యూచర్ ఇది ఎందుకు ఫేమస్? మనకి యూపీ డిస్కస్ చేయలేదు పెద్దగా, అది రాష్ట్ర స్థాయి సమ్మిట్ కాబట్టి. ఇది కూడా రాష్ట్ర స్థాయి సమ్మిటే. ఇటీవల మనకు ఏపీ రాష్ట్రం కూడా కండక్ట్ చేసింది. అయితే ఎందుకు ఇప్పుడు అంటే 2003లో మన మోడీ గారు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు జరగబోయేది 10th, బట్ మనకి 20 years అయిపోయింది. 2024లో చూస్తే మళ్ళీ దీన్ని పిఎం మోడీ స్టార్ట్ చేస్తున్నాడు. 2003లో సీఎం మోడీ ఉంటే ఇన్ఫ్యాక్ట్ 20 years తర్వాత సి కాస్త పీగా మారిపోయింది. సో ఇది 20 years సెలబ్రేషన్ అని చెప్పేసి పిఎం మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించింది కాబట్టి సో ఇది మనకు వార్తల్లో ఉంది. థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, గేట్ వే టు ది ఫ్యూచర్ అని చెప్పేసి. సో ఇది సమ్మిట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్, సో పరీక్షల్లో రాదగ్గ అంశము సంసద్ రత్న అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 5 ఎంపీలకు వచ్చింది. సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ అబ్దుల్ కలాం సహాయంతో ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ ఇస్తుంది. సో అబ్దుల్ కలాం అంటే స్టార్ట్ చేసింది. సో అబ్దుల్ కలాం ఇన్ఫ్యాక్ట్ సూచన చేస్తే ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. సో ఈసారి 5 members ఇచ్చింది. అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తుంది ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్స్, బట్ ఎవ్రీ 5 yearsకి
సంసద్ రత్న కాకుండా మహా సంసద్ రత్న ఇస్తుంది. సో ఎవ్రీ ఇయర్ యాజువల్గా చూస్తే సంసద్ రత్న ఇస్తుంది, అంటే ఉత్తమ పార్లమెంటరీ అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీ 5 ఇయర్స్కి మహా సంసద్ రత్న అని చెప్పేసి ఇస్తుంది. సో ఈసారి 5 మెంబర్స్కి వచ్చిందండి. సో 5 మెంబర్స్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఫస్ట్ చూస్తే శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎవరు, శివసేన పార్టీ. నెక్స్ట్ శ్రీకాంత్ ఉంది కాబట్టి ఇక్కడ సో సుకాంత వస్తుంది, సుకాంత్ మురళీధర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ. ఇంకొక వ్యక్తి సుధీర్ అని చెప్పేసి ఫ్రమ్ బీజేపీ. శ్రీకాంత్, సుకాంత్, సుధీర్ మనకు పేర్లు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ కుల్దీప్ అని చెప్పేసి ఫ్రమ్ కాంగ్రెస్. ఇంకోటి కోల్హే అని చెప్పేసి ఉంటుంది. నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే పూర్తి పేరు అవసరం లేదు. సో కుల్దీప్ అండ్ కోహ్లీ, ఎస్ ఇక్కడ కోల్హే అని చెప్పేసి ఉన్నది. బట్ ముంగట కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పూర్తి పేరు కావాలంటే అమోల్ రామ్ సింగ్ కోల్హే. సో పూర్తి పేరు అవసరం లేదండి. ఇటువంటి మనకు 5-6 పేర్లు ఒక వర్గం కింద ఉన్నప్పుడు పూర్తిగా మనకి పేర్లు అవసరం లేదు. కుల్దీప్ రామ్ శర్మ అని చెప్పేసి ఉన్నది. సుధీర్ గుప్తా అని చెప్పేసి ఉన్నది. సుకాంత మురళీధర్ కాదు, మజుందర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇవి 5 పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో మీకు ఎవరైతే తెలుసో వాళ్ళని ఊహించుకోవాలి. ఇట్లా శ్రీకాంత్ అని చెప్పేసి, ఇక్కడ సుకాంత్, సుధీరు, కుల్దీప్ అండ్ కోహ్లీ ఉత్తమ పార్లమెంటరీ అవార్డ్స్. సో కుల్దీప్ మన కోహ్లీని చూస్తే మ్యాచ్లలో ఇది గుర్తుకొస్తుంది ఆటోమేటిక్గా. ఇది గుర్తుకొచ్చినప్పుడు ఈ ముగ్గురు కూడా గుర్తుకొస్తారు. సో నెక్స్ట్ తెలంగాణ విషయంలో ఒక 2 మనకి ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అడప కార్తిక్, సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఖమ్మం వాసి. సో ఇతను WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థకి ఆసియా విభాగంలో సలహాదారుడిగా ఎంపికయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. సో ఇండియా తరపున కాబట్టి WHO నుంచి ఆసియా డిపార్ట్మెంట్ లోపల సలహాదారుడిగా ఎన్నికయ్యాడు. అంటే ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సలహాదారుడిగా ఎన్నికయ్యాడు. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ మొత్తం తెలంగాణ లోపల 22 ఉండే, దాన్ని ఇంకొక 27 కొత్త ప్రభుత్వం పెంచింది, మొత్తం 49. సో ఈ 27 ఎక్కడ పెంచిందంటే 1,00,000 కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న జిల్లా కేంద్రం కావచ్చు లేదా పట్టణం కావచ్చు, అక్కడ పెంచడం జరిగింది. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ 22 + 27 మొత్తం 49 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సాయంత్రము పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు డిస్కస్ చేస్తాము. యాజ్ పర్ సిలబస్, గ్రూప్ 2 సిలబస్ని బేస్ చేసుకొని, అంటే సో రాజ్యాంగ పరిణామ క్రమంలో సో మన రాజ్యాంగము ఇటీవల డోగ్రీ భాషలో రిలీజ్ చేసిండ్లు అట్లా. నెక్స్ట్ సాటర్డే మనకి ఏమొస్తాయి, పౌరసత్వం అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఏమున్నది, ఇటీవల ఎంతమంది పౌరసత్వం వదులుకున్నారని చెప్పేసి ఇటీవల మనకు సెక్షన్ 6A అని చెప్పేసి వార్తల్లో ఉంది. ప్రాథమిక హక్కులు, DPSP, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అట్లా అదే సిలబస్ ప్రకారము మనము ఈ ఇయర్లో జరిగిన అప్డేట్ని మాత్రం డిస్కస్ చేస్తాం, GSని డిస్కస్ చేయము. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మన క్లాసులలో నెంబర్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రము సిలబస్ వారీగా అధ్యయనం చేస్తే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువ గుర్తుంటుంది. వై? బికాస్ మనం ఆల్రెడీ పేపర్ 2లో పాలిటీలో చదువుతాం కాబట్టి అప్పుడు జస్ట్ ఇది యాడ్ చేసుకోవచ్చు. పాలిటీ చదివేటప్పుడే ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకుంటే ఎక్కువ గుర్తుంటుంది, మర్చిపోము. ఇన్ఫ్యాక్ట్ ఇయర్ ఎండ్ కాబట్టి ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. ఇది ఒక క్లాస్ ఉంటుంది తప్పనిసరిగా. నేను గ్రూప్ ఈ GS బూస్టర్ అని చెప్పేసి ఎక్కువ పాలిటీ అండ్ ఎకనామీ సంథింగ్ నెంబరింగ్ ఎక్కడ అవసరం ఉన్నది, పాలిటీని ఈ స్టేట్ పదవిని అండ్ సెంట్రల్ పదవిని కంపేర్ చేస్తూ రాసుకున్నాయి కొన్ని, లేదా ఈ ప్రాథమిక హక్కుల విషయంలో కొన్ని రాసుకున్నాయి. రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయని చెప్పేసి అట్లా కొన్ని రాసుకున్నాయి. లేకుంటే హిస్టరీలో మనకి ఉద్యమాలు కానీ, యుద్ధాలు కానీ, లేదా ఈ స్వతంత్ర ప్రణాళికలు కానీ అట్లా కొన్ని షార్ట్ నోట్స్ ఉంది. లేదా అన్సెంట్ హిస్టరీ లోపల శాసనాలు అన్నీ కూడా, లేదా ఈ రాజ్యము రాజ్యాంగ కర్త, ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఎవరు స్టార్ట్ చేసినారు, అందులో ఫేమస్ వ్యక్తి ఎవరని చెప్పేసి అట్లా కొన్ని ఉన్నాయి. లేదా అక్బర్ అని చెప్పేసి మత విధానము, రెవెన్యూ పాలసీలో మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కొలతలు వస్తున్నాయి ఎన్ని సంవత్సరాలకు అని చెప్పేసి అటువంటి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మధ్యయుగం లోపల భక్తి ఉద్యమకారులు వాళ్ళ గ్రంథాలు కానీ వాళ్ళ యొక్క బిరుదులు అని చెప్పేసి అట్లా కొన్ని ఉన్నాయి.
సో అవన్నీ కూడా జిఎస్ బూస్టర్స్ అని చెప్పేసి, ఇంకా మనకు ఈ సైన్స్ లోపల కూడా విటమిన్లు, వ్యాధులు అని చెప్పేసి కొన్ని సైన్స్ పరికరాలు, ఉపయోగాలు అని చెప్పేసి ఉన్నాయి. నాకు తెలిసి ఇది విఆర్ఓ నోట్స్ అయితే కొద్దిగా ఉంటుంది సైన్స్ ఇది. బట్ ఇదంతా జిఎస్ బూస్టర్స్ కింద 3-4 డేస్ లేదా 2 డేస్కి ఒక వీడియో అయితే షార్ట్ వీడియో రూపంలో, ఇన్ఫ్యాక్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఇంకా వాళ్ళతో చేయిస్తే సరిపోతుంది. రైట్. జిఎస్ బూస్టర్స్ అనేది ఓన్లీ జస్ట్ క్విక్ రివిజన్ పర్పస్, నాట్ సబ్జెక్ట్ గ్రిప్ వచ్చేందుకు కాదు. గ్రిప్ వచ్చినాక ఈజీగా క్విక్ రివిజన్ కోసం పనికి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.